అపారమైన శక్తి, దేశాల భవిష్యత్తునే మార్చేసిన నియంతరులు. వాళ్ల జీవితం ఒక చరిత్ర అయితే మరి వాళ్ల మరణం అది కూడా ఒక కథే. ఈరోజు మనం వాళ్ల అంతులేని అధికారానికి, వాళ్లు పొందిన విచిత్రమైన, క్రూరమైన, కొన్నిసార్లు చాలా మామూలు ముగింపులకు మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. అవును, వాళ్లు బతికున్నంతకాలం లక్షలాది మందిని శాసించారు. కాని వాళ్ల సొంత కథ ఎలా ముగిసింది? ఈ ప్రశ్నే ఈరోజు మన విశ్లేషణకు మూలం. సరే, ముందుగా అత్యంత నాటకీయమైన ముగింపులు చూద్దాం. ఇక్కడ నియంతల అధికారం వాళ్లు ఎవరినైతే అణచివేశారో ఆ ప్రజల చేతుల్లోనే అంతమైంది. ఇది కేవలం మరణం కాదు, బహిరంగంగా తీర్చుకున్న ప్రతీకారం. ఉదాహరణకు బెనిటో ముస్సోలినీని తీసుకోండి. ఒకవైపు ఇల్ డ్యూస్ అంటే నాయకుడు అనే బిరుదుతో వెలిగిపోయాడు. మరోవైపు అతని విధి ఒక గ్యాస్ స్టేషన్లో తలక్రిందులుగా వేలాడదీయబడటంతో ముగిసింది. అధికారం ఎంత అశాశ్వతమైనదో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? అతని పతనం చాలా వేగంగా, కేవలం 48 గంటల్లోనే జరిగిపోయింది. స్విట్జర్లాండ్కు పారిపోదామని ప్రయత్నిస్తూ ఒక జర్మన్ సైనికుడి వేషంలో దొరికిపోయాడు. అతని ప్రియురాలిని ఉరితీశాక వాళ్ల శరీరాలను మిలాన్లోని ఒక చౌరస్తాలో పడేశారు. గతంలో ఫ్యాసిస్టులు ఎక్కడైతే పార్టిసాన్లను ఉరితీశారో సరిగ్గా అదే చోట. ఇది ప్రతీకారానికి ప్రతీక. ప్రజల కోపం ఎంతలా ఉందంటే అతని శరీరాన్ని తలక్రిందులుగా వేలాడదీసి ప్రదర్శించారు. ఇప్పుడు 42 ఏళ్లపాటు లిబియాను వింతగా, క్రూరంగా పాలించిన గడ్డాఫీ విషయానికి వద్దాం. అతని ముగింపును వర్ణించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించిన మాట ఒకటే: ఎలుకలా పట్టుబడ్డాడు. ఇదే అతని శక్తివంతమైన ఇమేజ్కు పూర్తి వ్యతిరేకం. అతని చివరి రోజులు చాలా గందరగోళంగా గడిచాయి. తిరుగుబాతుదారులు చుట్టుముట్టడంతో అతను తన సొంత ఊర్లో ఒక డ్రైనేజ్ పైపులో దాక్కున్నాడు. కాని చివరికి దొరికిపోయాడు. అతన్ని బయటకు లాగి, కొట్టి, చంపే దృశ్యాలను అక్కడున్నవాళ్లు సెల్ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ప్రజలు చూసేందుకు ఒక కమర్షియల్ ఫ్రీజర్లో పెట్టారు. టెక్నాలజీ అతని అవమానాన్ని ప్రపంచానికంతటికీ చూపించింది. రొమేనియా నియంత నికోలాయ్ సియాసెస్కు పతనం కేవలం 3 రోజుల్లోనే జరిగిపోయింది. కమ్యూనిస్ట్ వ్యతిరేక విప్లవం టైంలో పట్టుబడిన అతనికి, అతని భార్యకి క్రిస్మస్ రోజున కేవలం గంట విచారణ తర్వాత మరణశిక్ష విధించారు. అదే రోజు సాయంత్రానికల్లా వాళ్ల మృతదేహాల వీడియోను జాతీయ టీవీలో ప్రసారం చేసి వాళ్ల పాలన ముగిసిందని దేశానికి ప్రకటించారు. అయితే నియంతలందరూ ప్రజా సమూహాల చేతుల్లో చనిపోలేదు. ఇప్పుడు మనం మరో వర్గాన్ని చూద్దాం. దారులన్నీ మూసుకుపోయి తమ విధిని తామే నిర్ణయించుకున్నవాళ్లు, లేదా అధికారికంగా శిక్షించబడినవాళ్లు. సోవియట్ సైన్యం బెర్లిన్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒకప్పుడు యూరప్నే శాసించిన అడాల్ఫ్ హిట్లర్ ఒక కాంక్రీట్ బంకర్లో చిక్కుకుపోయాడు. తన సామ్రాజ్యం తన కళ్ల ముందే కూలిపోతుండగా అతను భూగర్భంలో ఒక బందీలా మారిపోయాడు. అతని చివరి రోజులు చాలా వింతగా, ఒక పద్ధతి ప్రకారం జరిగాయి. ఏప్రిల్ 29న తన ప్రియసి ఏవా బ్రౌన్ను పెళ్లి చేసుకున్నాడు. సరిగ్గా మరుసటి రోజు మధ్యాహ్నం ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. హిట్లర్ సైనైడ్ తాగి అదే సమయంలో తనను తాను కాల్చుకున్నాడు. వెంటనే వాళ్ల మృతదేహాలను పెట్రోల్ పోసి కాల్చివేశారు. ఎందుకంటే తన శరీరం శత్రువుల చేతికి చిక్కకూడదని అతను బలంగా నమ్మాడు. ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ ఉరిశిక్ష ఒక అధికారిక కార్యక్రమంలా జరగాలి. కాని వాస్తవానికి అలా జరగలేదు. అతను ఉరికొయ్య దగ్గర నిలబడినప్పుడు గార్డులు అతన్ని దూషించడం మొదలుపెట్టారు. అయినా సరే అతను ధైర్యం కోల్పోకుండా చివరి క్షణం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ మొత్తం అవమానకరమైన ఉరిశిక్షను ఎవరో రహస్యంగా ఒక సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఆ వీడియో దాదాపు వెంటనే ఆన్లైన్లో లీక్ అయింది. దాంతో ఒక అధికారిక శిక్ష కూడా ప్రపంచం మొత్తం చూసిన ఒక బహిరంగ ప్రదర్శనగా మారిపోయింది. ఇప్పటిదాకా మనం చూసింది హింస, ప్రతీకారం. కాని బహుశః అన్నిటికంటే విచారకరమైన విషయం ఏంటంటే, చాలామంది క్రూరమైన నియంతలు ఇలాంటి హింసాత్మక ముగింపుని ఎదుర్కోలేదు. వాళ్లకు న్యాయస్థానంలో గాని, ప్రజల చేతుల్లో గాని శిక్ష పడలేదు. వాళ్ల ముగింపు చాలా ప్రశాంతంగా, సహజంగా జరిగిపోయింది. ఇక్కడే అస్సలు వ్యంగ్యం కనిపిస్తోంది. చూడండి, స్టాలిన్, పోల్ పాట్, పినోచెట్ వీళ్లు చేసినవి ఘోరమైన నేరాలు. కాని వాళ్ల అధికారిక మరణ కారణాలు పక్షవాతం, గుండెపోటు.
లక్షలాది మంది చావుకు కారణమైన వాళ్ళు సహజ మరణం పొందడం నిజంగా విచారకరం. స్టాలిన్ మరణం వెనుక ఉన్న వ్యంగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను సృష్టించిన భయ వాతావరణమే అతని మరణానికి కారణమైంది. అదెలాగంటే, అతనికి పక్షవాతం వచ్చినప్పుడు గార్డ్లు లోపలికి వెళ్లడానికి భయపడ్డారు. ఎందుకంటే అతను పిలవకుండా లోపలికి వెళ్తే వాళ్ల ప్రాణాలకే ప్రమాదం. అలా దాదాపు 12 గంటల పాటు సహాయం అందకపోవడంతో అతని పరిస్థితి విషమించింది. అంటే అతను సృష్టించిన భయమే అతన్ని చంపింది. ఇక కంబోడియా జాతి నిర్మూలనకు కారణమైన పోల్పాట్ కథ అయితే ఇంకా విచిత్రం. ఇతను న్యాయం నుంచి అక్షరాల తప్పించుకున్నాడు. దాదాపు 20 ఏళ్లు పరారీలో ఉన్నాడు. చివరికి అతన్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పగించడానికి కొద్ది రోజుల ముందు ఒక అడవి గుడిసెలో నిద్రలోలే గుండెపోటుతో చనిపోయాడు. న్యాయం అతన్ని తాకక ముందే మరణం అతన్ని తీసుకెళ్ళింది. ఈ నంబర్ చూడండి, 0. అసలేంటిది? ఇది చిలీ నియంత అగస్టో పినోచెట్ మానవ హక్కుల ఉల్లంఘనల కోసం జైలులో గడిపిన రోజుల సంఖ్య. వేలాది మందిని హింసించి చంపించినా అతను ఒక్కరోజు కూడా జైలుకు వెళ్లలేదు. పినోచెట్ మరణంలో ఉన్న అసలైన వ్యంగ్యమేంటో తెలుసా? అతను తన 91వ ఏట కుటుంబ సభ్యుల మధ్య ఆస్పత్రిలో ప్రశాంతంగా చనిపోయాడు. అది ఎప్పుడంటే సరిగ్గా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం రోజున. అతని మరణ వార్త తెలియగానే చిలీ దేశం రెండుగా విడిపోయింది. కొందరు సంబరాలు చేసుకుంటే బాధితులు విలపించారు. సరే, ఇన్ని కథలు విన్నాక చివరికి మనమేమర్థం చేసుకోవచ్చు? ఈ చాట్ చూస్తే మనకొక విషయం స్పష్టమవుతుంది. ఒక నియంత హింసాత్మకంగా అధికారం నుండి తొలగించబడే అవకాశం ఎంత ఉందో, సహజ కారణాలతో ప్రశాంతంగా చనిపోయే అవకాశం కూడా దాదాపు అంతే ఉంది. అంటే దాదాపు 40% మంది సహజ మరణం పొందారు. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది. చరిత్రలో ఇంత ఘోరమైన నేరాలకు పాల్పడిన ఒక వ్యక్తి ఎలాంటి శిక్ష అనుభవించకుండా వృద్ధాప్యంతో ప్రశాంతంగా మరణిస్తే అప్పుడు న్యాయం జరిగిందని చెప్పగలమా? దీని గురించి ఆలోచించాలి.